తెలుగుదేశం పార్టీ నాయకురాలు హత్యకు గురైంది. అయితే ఆ హత్య అంతర్గత గొడవలు, ఆర్థిక తగాదాలు అన్నటువంటి తేలింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు అట్ల శ్రీదేవి మంగళవారం హత్యకు గురయ్యారు. 55 ఏళ్ళు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన అట్ల భాస్కర్ రెడ్డి, అతని తమ్ముడు అట్ల గోపాల్ రెడ్డికి గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. పలుమార్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం అట్ల భాస్కర్ రెడ్డి, ఆయన భార్య శ్రీదేవి శివాలయం సమీపంలోని పాతూరులోని వాళ్ళ ఇంట్లో ఉండగా అట్ల గోపాల్ రెడ్డి, ఆమె భార్య శిరీష మరికొందరు రాడ్లతో దాడి చేసి వారి ఇంట్లోకి వెళ్ళి దాడి చేశారు. శ్రీదేవి తలపై ఇనపరాడ్డుతో కొట్టడంతో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. భాస్కర్ రెడ్డి సైతం తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి శ్రీదేవి మృతి చెందినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భూమా విఖ్యాత్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. ఘటమే సీఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఆస్తి గొడవలు హత్యకు కారణమని, ఇందులో రాజకీయ కోణం లేదని చెప్పారు. హత్యకు గురైన శ్రీదేవి ఈ మధ్య జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా చురుగ్గా ప్రచారం నిర్వహించారు. పట్టణం అంతటా భూమా అఖిలప్రియ వెంట తిరిగి ప్రచారం చేశారు. రాజకీయంగా శ్రీదేవి చురుగ్గా మారడం, అఖిలప్రియ ఎమ్మెల్యే గెలవడంతో శ్రీదేవి పలుకుబడి పెరుగుతుందని, ఇది రానున్న రోజుల్లో తమకు ఇబ్బందిగా మారుతుందని భావించి ప్రత్యర్థులు ఈమెను అంతమొందించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. రద్దీగా ఉండే మెయిన్ బజార్కు పోలీస్ పికెట్కి 100 అడుగుల దూరంలోని వాళ్ళ ఇల్లు ఉన్న నిందితులు హత్యకు పూనుకోవడం గమనార్హం. హత్యలో పాల్గొన్న 2 నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. హత్యను ఇద్దరే చేశారు, మరికొందరు సహకరించారన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది వాస్తవంగా పార్టీ గొడవ కాదు, ఆస్తి తగాదా. కాకపోతే హెడ్డింగ్ చూసినప్పుడు తెలుగుదేశం నాయకురాలి హత్య అన్నటువంటి పాయింట్ని రైజ్ చేసినటువంటిది ఏంటంటే, అది చూడగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారేమో అన్నటువంటి కాన్సెప్ట్ వస్తుంది. అసలు పాయింట్ ఆర్థిక తగాదాలని మళ్ళీ అదే పత్రిక రాసుకొచ్చింది.